రమ్యంగా ఉందట, తినడానికి రుచిగా ఉందట, ఎందుకు తినదన్నాడు అనేటువంటి ఒక అనుమానం. అప్పుడు అపవాది సులభంగా అవ్వమ్మను లోపరుచుకొని, ఇదిగో నేను తింటున్నాను చూడు, ఎంత అందమైన పండు, నువ్వెందుకు తినకుండా నీవు వృధా చేసుకుంటున్నావు సమయాన్ని, నేను తింటున్నాను, నీవు కూడా తిను అని తినిపించింది. తిన్న వెంటనే ఏమైపోయిందో తెలుసా? దేవుని మహిమను పోగొట్టుకున్నారు. వాళ్ళు. ఈ శరీరాచరణలు అనేటువంటివి వాళ్ళకి తెలుస్తున్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అవమానకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి కనబడుతున్నాయి. వాళ్ళకి ఎప్పుడు ఆ ఫలాలు తిన్నారు వాళ్ళు, వెంటనే వారు శరీరానుసారమైనటువంటి మనుషులుగా మారిపోయారు. వారు ఆత్మలో చనిపోయారు. దేవుని మహిమ వారిని